హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివతారాస్ కిచెన్. ఈరోజు శివతారాస్ కిచెన్లో చేయబోయే రెసిపీ మైసూర్ బోండా. హోటల్లో మైసూర్ బోండా అంటే పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారు. అదే హోటల్ స్టైల్ మాదిరిగా ఫ్లఫీగా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు దాకా యాడ్ చేసుకోవాలి. పెరుగు కాస్త పుల్లటిదై ఉండాలి. ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ అల్లం తరుగు, రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ ఆయిల్ దాకా వేసుకొని ఒక 5 మినిట్స్ ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు స్మూత్నెస్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు దాకా మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని. ఒక 5 to 10 మినిట్స్ ఇలా పైకి కిందకి ప్రెస్ చేస్తున్నట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలి. అప్పుడే మైసూర్ బోండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక గంట సేపు నాననివ్వాలి. నూనె కాస్త వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండి తీసుకుని బొటన వేలు మధ్య నుంచి వేసుకోవాలి మైసూర్ బోండాల్ని. ఇలా వేసుకోవడం రాని వాళ్ళు పునుగుల మాదిరిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక గరిటెతో 2 వైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి మైసూర్ బోండాల్ని. అంతే ఫ్రెండ్స్, మైసూర్ బోండాలు రెడీ అయినాయి. ఒకసారి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.